ఏడండి అడగబోయాడు లేడు ఎక్కడా ఇలా రారా నిన్నే ఇలా రా ఇలా రా అవన్నీ ఎందుకురా తలపోటు పనులు అన్నీ నీకు ఇలా ఇదే నేను ఉన్నానా నేను ఇప్పుడు నీకు ఉండగా నేను ఉండగా నీకు పోయబెట్టరా దా ఎవడ అట్టుపడలేరా దా నువ్వురా చెప్తాను రా ఇక్కడ కూర్చోబెడదా ఓకే చల్లగా ఉంది కదా ఇలా కూర్చోరా భోజనం చేసావా అన్న భోజనం అయిందా ఇప్పుడే చేసావా ఎందుకు ఇలా బయట తిరుగుతున్నావు మంచిది కాదు కదా నీకు మంచిది అంటే మరి ఏం నా బతుకు పేరు అలాగే అలా తయారైపోయింది ఏం చేయను మరి ఇలా ఉంటే నీకు మొత్తం హెల్త్ పాడైపోద్ది అర్థమవుతుందా మరి అలాగే తయారైపోయి చేశారు మరి నేను ఏం చేయను మరి ఇంకా సరే ఇంకా మనుషుల గురించి వదిలే ఇంకా అందరూ నిన్ను ఇబ్బంది పెట్టుంటారు బాధ పెట్టుంటారులే అందుకే ఇలా అయిపోయి ఉంటాలే కానీ ఇప్పుడు నిన్ను మంచి ఆశ్రమంలో పెడదాం అక్కడ ఉంది కానీ మంచిగా భోజనం పెడతారు నేను మంచిగా సొంత మనిషిలా చూసుకుంటారు ఓకేనా ఇది జుట్టు అంతా చూడు ఎలా ఉండిపోయింది ఎప్పటి నుండి స్నానం చేస్తావు ఏమడిగినా సమాధానం చెప్పు చెప్పు నా పరిస్థితి ఇదండి నీకు మంచి జరుగుతుంది నీకు మంచి జరుగుతుంది వీళ్ళ వల్ల నీకు కొంతకాంతో నీకు అన్ని విధాలుగా సౌకర్యం చేస్తారు నిన్ను మాత్రం ఇబ్బంది పెట్టాం అది నీకు సౌకర్యం చేస్తారు చెప్పనా నీ లెక్కలో మీ అందరూ చెప్పు అన్ని విధాలుగా సౌకర్యంగా చూస్తారు వీరు నమ్ముకుంటేని అర్థమైంది నీకు కాదు సరి చెప్పు అది అన్ని చెప్తానని చెప్పు చెప్తాను అదే అనమాట నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు ఎందుకు అక్కడ మొక్కలు పండిస్తావు ఇప్పుడు ఏం వేస్తావు పూల మొక్కలు అయ్యాను పూల మొక్కల బెండకాయ మొక్కలు పూల మొక్కలు ఓకే ఇలాంటివన్నీ బెండకాయ మొక్కలు వేసావా బెండకాయ మొక్కలు పూల మొక్కలు కాయగూరలు చిక్కుడుకాయలు తర్వాత బాదులు ఏడు పెడతాడండి ఖాళీగుండి ఏం చేస్తాడు అన్ని చేస్తుంటాడు మా వాడు నీళ్ళు కాకపోతే మా కుళాయి ఉంది మా కుళాయి కానీ చచ్చిపోతాడు మాకు 2 డబ్బాలకి 2 రూపాయలు ఇస్తాడు నిన్న 2 రూపాయలు ఇస్తాడండి డబ్బులు ఇస్తున్నా మీ వాళ్ళకి అదే మా ఓటు అయిపోతుంది నేను చెప్పాను కదా నీకు భయం లేదు ఏది కదా ఇది మధ్యాహ్నం ఇచ్చి 12 గంటలు ఉన్నారు చూడు జుట్టు ఎలా ఉంచేసుకుంటా నీకు గాలి వేస్తుందా వాళ్ళు తెలిపారా అనయ్య వాళ్ళు తెలిపా మొక్కలు పండించుకోవాలి అక్కడ పండిద్ది కానీ చాలా పెద్ద ప్లేస్ ఉంది అక్కడ మీకు సపరేట్ గా బోర్ కూడా ఉంది అక్కడ వాటర్ ఇంకో చూడు ఎంత ఉందో దాతావా చూడు ఎలా ఉందో మంచిది ఇదంతా మంచిదా ఇది మంచిదా అనే వదిలే పెడతాను
వెనకాల దుడుచుకోలేదు, వెనకాల దుడుచుకోలేదు. పట్టుకో మైక్. ఏంటంటే పొలం అది హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఎవరో, నేను రానంటాడా బయటికి సరదాగా చూస్తారు కదండి ఎవరు తీసుకోకుండా తెలిసిన వాళ్ళే కదా మీకు వాళ్ళు. నువ్వు తీసుకుంటారు నా బతుకు. సర్లే షార్ట్ వేసుకో. మర్చిపోయి నీ పేరు ఏం పేరు అన్నారా? ఆనంద్. ఆనంద్ అప్పుడు మర్చిపోయి మర్చిపోతా నేను జ్ఞాపకం ఉంచుకుంటా నన్ను. అప్పుడు కానీ మీ అందరికి వెళ్తే ఎవరు అనుకుంటారు ఆనవాళ్ళు కట్టరా? అది కట్టుకో. వెళ్ళు, వాళ్ళు ఏం చెప్తే చెయ్యి, తీసుకెళ్ళి బాబు ఏమనుకో. నేను చెప్పి తాకిస్తున్నా, తీసుకెళ్ళి అన్న కొని పెడతాయి, తెచ్చుకొని శుభ్రంగా వెళ్ళు. వెళ్ళమన్నానా? వెళ్ళమన్నా వెళ్ళు. నేను చెప్పేది పని ఉంది. నేను చెప్పేది ఆలకిస్తున్నా, నేను చెప్తాను రావడానికి ప్రాబ్లం ఏంటి చెప్పు ఫస్ట్. ఇప్పుడు దింపేస్తారా నీకు కాయలు గట్రా కొని పెడతారు, చెప్పేది నా కోపం రప్పించు. ఇంకా నాకు ఏమనుకోవద్దు. అది కాదు మరి నేను నీకు ఎంత చేశాను, నువ్వు నాకు చేసేది ఇదేనా? ఎప్పుడన్నా ఏమైనా పండించి ఇస్తాను అంతేగాని ఇంకా అంతకన్నా ఏ పండించి కాదు పండించి ఇస్తావా? వ్యవసాయం పెట్టి ఏమైనా పండించేస్తాడు, అన్ని మొక్కలు వేస్తాడు, అన్ని రకాల మొక్కలు వేస్తాడు. వేసే మనం బయటికి వెళ్దాం. అనుభవం ఏమనుకోవద్దు, పని ఉన్నది. నువ్వు మళ్ళీ ఇలా మట్టిలో ఉంటావు? మట్టిలో ఉన్నా, మట్టి అవ్వకుండా చేసుకుంటాను ఏదన్నా. అలాగే అంటున్నావు? అలాగే మట్టి అవ్వకుండా చేసుకుంటాను, ఏదో పని చేసుకుంటాను నేను. ఒకసారి వెంటనే వచ్చేద్దాం. తీసుకొచ్చేస్తారు ఇక్కడికి పని ఉన్నది. అలా చేయకూడదు అసలు. నేను నీకు భయం రా, నీకు నిన్న తీసిపోతారు అలా. నేను రానా పని ఉన్నది బాబోయ్, నేనే రాను బాబోయ్. అలా కాదు, కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకుందా. ఏం తిన్నావు మరి? ఇప్పుడు 2 రిక్షాలు ఉన్నాయి కదా, ఏటా రిక్షాలు ఏంటి? అడ్డు కొన్నాకి సామాను మట్టా పెట్టుకున్నాకి మొక్కలు మేకలు కూడా వచ్చేస్తున్నాయి, తినాక ఉన్నాను. కాదు మరి ఆ రిక్షా పట్టుకుని మొత్తం తిరుగుతున్నావు ఎందుకు? అదంతా బరువేనా? బరువు మరి వ్యాపారం చేసుకుంటాను కదా, ఏటి ఏటి ఉంటాయి. వ్యాపారం సమానం కానీ వ్యాపారం చేసుకుని వృత్తులన్నీ అలాంటివి అన్నీ ఉంటాయి. పువ్వులు అమ్ముతాడు బాబు, కేకలు అమ్ముతాడు, పువ్వులు అమ్ముతాడు, పువ్వులు మాల కడతాడు. మళ్ళీ ఎవరు కట్టినా సరే మాల కట్టాడంటే మా ఆడవాళ్ళు కూడా కట్టలేరు, అంత బాగా కడతాడు, అంత స్పీడ్ కడతాడు మాల. అన్నీ చేస్తాడు, అమ్ముతాడు, పువ్వులు అమ్ముతాడు. ఇక్కడ నుంచి బిజినెస్ చేయాలి నువ్వు. చేస్తాను. నువ్వు మళ్ళీ ఇలాగ ఉండాలి, నేను మళ్ళీ వచ్చి చూస్తాను, నేను ఇలా ఉండాలి మంచిగా. అదవుతుందా? నీకు నువ్వే రోజు స్నానం చేసి ఇంకా బట్టలు కావాలా నీకు? వేసుకుంటాను, మార్చుకుంటాను. వెయ్యి మరి ఎవరొకరు ఎత్తి అలా వేసుకుంటాను. మరి నేను అంతేనా? ఇంకో షర్ట్ ఎత్తాను నీకు, ఓ రోజు ఇది ఉతికేసుకుని అది వేసుకుని మళ్ళీ తర్వాత ఉతికేసుకుని ఇది వేసుకో. ఈలో మళ్ళీ వచ్చేస్తా ఉంటాను, ఓకేనా? ఎలా ఉంది ఇప్పుడు నీకు? బాగుందా? ముందు ఎలా ఉండేది? ముందు కొంత బరువుగా ఉండేది. బరువుగా ఉండేదా?
ఇప్పుడు కొద్ది బాగుంది. కొద్దిగా బాగుందా? బాగుంది ఇప్పుడు, తేలిగ్గా ఉంది. కొద్దిగా బాగుంది ఇప్పుడు, చాలా బాగుందా? ఎప్పుడుండో చూస్తున్నాను. మొన్న నీ దగ్గరికి వచ్చాను, టిఫిన్ తింటామని అడిగాను, నువ్వు మాట్లాడలేదు. నన్ను పైనుండి కింద చూసావు. ఎవరిని చూస్తున్నా, ఎవరిని తెలుస్తుంది నాకు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి వెళ్తారా? అడుగు బాబు, వెళ్తా మీ అమ్మగారికి? ఎలా చేసిన మీ అమ్మగారికి వెళ్తా ఇప్పుడు? వెళ్ళాలనుకుంటే వెళ్తాను. మరి మీ అమ్మ చూస్తే ఎంత ఆనందపడుతుంది. వెళ్దాం సరే, కార్లో వెళ్దామా? ఇప్పుడు పని ఉన్నది కదా, మీ ఇంటికారా? మీ అమ్మగారికి వెళ్తాను. నేను వెళ్తాను, తీసుకెళ్దాం. వెళ్దామా? రే మనం నేను వెళ్తున్నాను పని. అది కాదు, ఈయన వస్తారంటే మీ ఇంటికే, ఇక్కడికి వెళ్దాం. మళ్ళీ వెళ్ళి వచ్చేద్దాం అండి. ఇంటికే చూపిస్తాం, కార్లో వెళ్ళి వచ్చేద్దాం. ఆనందపడుతుంది పాపం. వెళ్దాం, ఇంటికి వెళ్దాం, ఒకసారి చూసి వచ్చేద్దాం. కార్లో చూసి వచ్చేద్దాం. ఇంటికే నేను వస్తాను, మనం ఇద్దరు వెళ్దాం. కార్లో చాలా సంతోషపడిపోతాం. ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఏదైనా తమ్ముడు పుణ్యం ఏదైనా ఆ మధ్యలో అలంగా పట్టుకొచ్చేది కేకలో ఇక్కడ దాకా మీరు రాకపోతే అందరికి వెళ్తున్నా. అసలు మేము ఇలాగ వచ్చి అడిగాం కదా మిమ్మల్ని. అవునవును, ఏమనుకున్నారు? అసలు మేము ఎలా చేస్తాం అనుకున్నారా? ప్రమాణ పూర్తిగా అనుకోలేదు తమ్ముడు. నువ్వు అనుకోలేదు అంటే ఏటో మాట్లాడి వెళ్ళిపోతారేమో అనుకున్నాను నేనైతే. అంతే తప్పించి ఇంతలా చేస్తారా అనుకుంటే నేను ఇంకా కోఆపరేషన్ చేస్తాను. ఇప్పుడు మీకు కూడా వచ్చి నేను రమ్మంటే కదా వచ్చాడండి. రాడండి. ఆడు నేను కలిసి తిరిగిన వాళ్ళు, గుడికెళ్ళ ఆడుకున్న వాళ్ళు మాట అయిపోయారండి. ఈ యాలంటి ఇలా తయారైపోయాడు. జాబ్ వచ్చింది జాబ్ లేదు. సర్లేండి, అంతా మర్చిపోలేండి. మా ఊరిని జాగ్రత్త చూడండి సార్. మీకు చాలా థ్యాంక్స్ అండి. మంచిరండి బాబు. ఆ పరమేశ్వరుడి దేవలో మీరు చల్లగా ఉండాలి. మీరు నలుగురితో నా కొడుకు ఏసర్రా, ఎలా ఉంది? బాగుంది. కారు ఎన్ని రోజులు అయింది? చాలా అయింది. మరి బయట తీసుకెళ్దాం అనుకుంటున్నావు, నువ్వు రానంటున్నావు. ఇంకా బాగా తయారైన తర్వాత ఇంకేం బాగా తయారవుతా చూడు. ఇగో చూడు, నీ రిక్షా చూడు, చూడు ఇవన్నీ అట, అవన్నీ నువ్వు మార్చాలా. కరెక్ట్ కాదు అదంతా. మార్చాలంటే మరి దోళ్ళు అవి వస్తే అడ్డెట్టుకున్నా గుండి ఇచ్చేసాను. అవును, మరి అది లాక్కుని వెళ్ళద్దు నువ్వు. అలాగంటే ఆఫ్ చేసేస్తాను. నువ్వు ఇంకా ఆ రిక్షాతో కనబడకూడదు నువ్వు నాకు. ఇంకెక్కడ కూరగాయలు పండించుకుని జాగ్రత్తగా పెట్రోల్ బంక్ లో స్నానం చేసి ఇప్పుడు బోర్ కూడా కొట్టించేసుకుంటాను నేను సొంతంగా. ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? వీళ్ళ అమ్మగారే ఉంటది, షెడ్లు ఇట్లా అత్తుకుంటుంది. ఇల్లు గట్ట లేదు మొత్తానికి అన్ని పోయి. మరి ఎసరండి మంచి ఆశ్రమంలో పెడదనండి, మాట వింటలేదు. ఉండడండి, ఉంటాడు, ఎంత బాగుంది, పర్లేదు. ఏంటి ఈశ్వరరావు గారికి మీరు ఏమవుతారు? వాళ్ళ అమ్మగారా? వెళ్ళరండి, చూస్తారా ఈశ్వరరావు గారిని? అంటే ఆవిడ కంగారు పడిపోద్ది మళ్ళీ. రండి, ఏమన్నా అయిందోమో అనుకుని తీయండి. ఏమన్నా అయిందోమో కంగారు పడుతుంది. ఆడంటే చాలా ప్రాబ్లం ఆవిడకి. మీ ఓన్ని బాగా తయారు చేశారు, చూస్తామని. దిగు. బాగున్నాడు కదండి, మీకు అక్కడికి వచ్చి చేశారు మన సైట్ కాడికి వచ్చి. చూసుకుంటాను. ముద్ద పెట్టిన బాబు, ముద్ద నేను అతను కట్టుకున్నాను తినగలను. ఏం చెప్తావు మీ అమ్మగారికి? పొద్దున్న సామాన్లు పెడతాను బాబు, తోపెడితే ఇల్లు ఇచ్చాడు. సారీ చెప్తాడు బాబు, సారీ చెప్తాడా? చెప్పు. ఎంత శుభ్రంగా చేయించారా మీ ఆ కడుపు చల్లగానే. సారీ. సారీ ఎందుకు అమ్మకి సారీ ఎందుకు? ఎంత బతిమాలినా, ఇరుగు పొరుగు బతిమాలినా అస్సలు నా బలి మీకు ఎందుకు, నా గొడవ మీకు ఎందుకు అని కూడా అవన్నీ పారేం చేయలేపారా? బట్టలన్నీ తీసాం, మంచి ఆశ్రమంలో చేర్పిస్తాను రాయేశ్వరం అంటారు అంటున్నాడు. వెళ్ళు చేర్పిస్తారంట. రావా? ఇక్కడ ఉంటా అమ్మ దగ్గర. మళ్ళీ మళ్ళీ పరుగులు ఆడతాడండి బాబు. ఏంటి అలా అంటుందమ్మా?
అబ్బో అలాగా ఉంటుంది ఒక్కో చెట్టు. నువ్వు వచ్చేస్తావా ఈసారి వచ్చేస్తావు కదా చెప్పు అమ్మకి. అమ్మ చెప్పి చెప్పు వచ్చేస్తాను. వచ్చి కూర్చుంటా కొంతసేపు. అన్నం ఉంది వస్తే ఏం చేయమంటే చేస్తాను. అలా కాదు కూర్చుంటావా? వెళ్ళిపోదాం అడిగే. వెళ్ళిపోదాం అదే. కూర్చో ఇక్కడ భోజనం పెడతారంట. అన్నం ఎందుకని ఉంటాం మేము ఉంటాం. నేను మళ్ళీ తీసుకెళ్ళి చేపల పులుసు చెట్టు భోజనం మధ్యాహ్నం ఏంటన్నా? ఏం తినలేదండి ఇలా మధ్యాహ్నం వండుకుంటున్నా. వండుకుంది అన్నాడు. మళ్ళీ పాలన నచ్చదండి. గుడ్లు వండుకుంటే 6 గుడ్లు మీరు తెలుసు కదా. నేను వెళ్ళిపోయాను బాబు. చూపించడానికి ముసలి బాబు ఇలాగంటే ఆవిడ సంతోషంతో తీసుకెళ్తామని తీసుకొచ్చాను. ఉన్నాను బాబాయ్. మీ కడుపుతో అలాగా బాగానే తీసుకొచ్చారు బాబాయ్. పెట్టండి పెడతాను. పాలు కడుక్కో బాబు. అప్పుడు స్నానం చేశాడు. అప్పుడే తానం చేశాడా? మరి మీరు అందరూ చూసి తిన్నాం. మీకేం పెట్టినాకేం లేదు మాకు. తెగట్టేస్తావు నువ్వు మా మాట వింటున్నావేంటి? తెగట్టేస్తావు బాబు. ఇంక వండుకోనండి. ఇప్పుడు తినేసేనే వెళ్తున్నాను పిల్లగా. మా అమ్మాయి గారి ఇంటికి అపార్ట్మెంట్ లో ఎన్ని గంటల పడుతుంది ఫస్ట్ లో పొట్టేది అమ్మాయి. అయ్యో బలెటర్ మీరు అలాగేం కాదండి బాబు. నేను అన్నగా అంటే మేము ఇంటికి తీసుకొస్తే ఒకసారి చూస్తారు కదా లాస్ట్ లో అనేసి. ఎక్కడికి తీసుకెళ్ళలేదండి. పెట్రోల్ బంక్ దగ్గర చేసాం. సరేండి ఈయన అంటే ఆశ్రమం తీసుకెళ్దాం అనుకున్నాం. రానంటున్నాడు. అస్సలు రానంటున్నాడు. మా పెట్రోల్ బంక్ దగ్గర ఏదో వ్యవసాయం చేస్తుంటారు అంటారు. సర్లేండి. అంటే ఇంకా ఇప్పుడు మంచిగా రెడీ అయ్యి మీ అన్నీ పోతున్నాడా? చూడు మనం చూడు కొత్త చూడు ఎక్కడ తీసుకెళ్తున్నారా మరి చేశారు. ఎక్కడికే బాగున్నారు అనే బాబు. చూసుకుంటాడు మరి. బట్టలు మాట్లాడి తాళం నీళ్ళు అంటే తాళం నీళ్ళు పోలేదు. అక్కడ నీళ్ళు పోలేదు. ఇక్కడ సెంటర్ లో కూర్చుంటే రెడీ అయిపోయాడు కదా. అదే అన్నా సూపర్ అండి. సార్ మా వాడు సుగర్పేటలో జాబ్ చేసిపోయాడండి. సుగర్పేటలో జాబ్ చేసి ఈవినింగ్ ఈ టైంలో మాది ఫ్లవర్ షాప్ అనమాట. మా దగ్గర ఫ్లవర్స్ అయ్యి అమ్మి కూడా అనమాట. ఆ టైంలో 100 కేజీలు పడితే అలాగే మోసి కుర్రోడు ఆయనేనండి. అలాంటిది కొద్దిగా ఆ సుగర్పేటలో వాలంటరీ చేసాడు. చేసిన తర్వాత కొద్దిగా మైండ్ అప్సెట్ అయ్యి అలాగే పాపం చాలా కష్టాలు పోలయ్యి అలాగే అందులోనే లక్ష రూపాయలు 10 లక్షల రూపాయలు అంటే అప్పట్లోనే అలా టైంలో ఆ టైంలో బుర్ర రాలేదన్నమాట. రాకపోతే వల్ల అప్సెట్ అయిందంటే బుర్ర. అప్పట్లో లక్ష రూపాయలు అంటే 10 లక్షల రూపాయల టైంలో అండి. ఆ టైంలో అనమాట. ఆ టైంలో అలాగే ఒక 10 సంవత్సరాల నుంచి అలాగే ఎక్కడ ఏమైనా ఎవరైనా సాయం చేస్తే వాటితో పాటు వండుకుని బతకడం చేసి ఎవరిని కూడా గట్టిగా అడగండి. తీసుకుంటారు లేదా లేదన్నమాట. పుచ్చకాయ కాలితే పుచ్చకాయ కొనుక్కుంటాం. పేర్లు కోస్తాం అమ్ముతాడంటే అంతే అండి. మామూలుగా తినేస్తాడండి. తేగల పాత్ర చేస్తాడండి. తేగలు అన్ని తినేస్తాడండి. చింతకాయలు 10 కోడిగుడ్లు 10 కోడిగుడ్లు వండుకుంటామండి. ఇక్కడే సెంటర్ చూస్తుంటాం కదండి మేము. అదే బాగుందండి. చాలా బాగా చేస్తుంది బాబు. అది అడిగితే బాబు ఈ పనుల నుంచి అడగండి. అదే వాడండి. చూడు మరి చెప్తారు రేపు నుంచి మరి దుకాణం కూడా వచ్చే ఫోన్ నాటకం. మరి అది ఎవరు నేను ఉండలేను. ఆ పల్లెటూరులో ఉండలేను. పల్లెటూరులో నాకు అసలు ఉండబుద్ధి అవ్వదు.
అలా వచ్చి ఉండి వచ్చేసిపోండి ఇంకా వచ్చేసి కూడా వెళ్ళి పల్లెటూరు పల్లెటూరులో ఎవరికి ఉండబుద్ధి అవుతుంది సిటీల్లో మసలు వేసారా ఈసారి నుండి ఇంక జాగ్రత్తగా పని చేసుకో, ఏదో ఒక పని. ఆ రిక్షాలో లాక్కోవడం మానేసి ఆన్లైన్ డబ్బులు అడక్క ఇంకా పడతా పోతే ఒక 200 రూపాయలు కూలి ఇస్తాడు, తప్పి మెత్త కూడా పోతే ఒక 700 రూపాయలు కూలి ఇస్తాడు. ఎందుకు ఏదో పని ఇలా చెప్తాడు ఇప్పుడు చెప్తున్నాడు ఇలాగా ఇప్పుడుగా తినచ్చు మన పని ఉంటే చెయ్యి చిరాకు. ఇప్పుడు నేను ఉందనుకో నేను చిన్న మాట చెప్తున్నాను, నీ మామూలుగా అయితే ఈ దగ్గర ఎవరు ఉండలేదండి. ఏంటంటే ఎవరిని కిందపరచకూడదని ఈడు అక్కడి నుంచి వస్తుంటే లోపల కోసం లెక్కేసుకుని నాకు ఈడు వస్తాను తెలిసిపోద్ది. ఈడు నీ లోపల అనుకో అంత స్మెల్ వచ్చేది తనమాట చేయడు బట్టలు. అయినా నేను పోలే భగవంతుడు మేము మామూలుగా తిరుగుతూ మాట్లాడతాం. ఏదైనా కావాలంటే పోసిస్తాను, కూరలోకి ఏదైనా కావాలనుకో కరివేపాకు తెచ్చిస్తాను. అయితే మామూలు వాసం కాదు, మరి బరసగడ్డ పెట్టి వాసన పెట్టి ఈ ఇందాక మాసానికి వెళ్తాను వస్తాను నీ లోపల ఈ రాకుండా నేను వచ్చేస్తానులా ఉంది. మరి ఏ రానా నేను మాసానికి వెళ్తానని చూస్తుంది అన్నాడు. ఏదో అలాగే నువ్వు చెప్పు కదా. అలాగే నేను పచ్చిమిరపకాయ కావాలంటే కోసిస్తాడు, 2 రూపాయలు కావాలంటే తెచ్చిస్తాడు, బియ్యం కావాలంటే ఇబ్బంది తెచ్చిస్తాడు. ఆశ్రమం తీసుకెళ్దాం తలం పోతు బాబు, మళ్ళీ నేను సంపాదించుకో